ఎన్నో ఇబ్బందులు కనపడుతున్నా కొన్నిసార్లు తప్పక చాలా సార్లు తెలియక ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థలో వెహికల్ ఓనర్స్ వాటిని ఉపయోగించుకునే వాళ్ళు సర్దుకుపోయి ఉండాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితికి కంప్లీట్ సొల్యూషన్ వాలా యాప్. డౌన్లోడ్ యువర్ ఫ్రీడమ్. సినిమా మహా నేను మిస్టర్ బి రివ్యూలో కొడదాం. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ లో స్మార్ట్ అండ్ లక్కీయెస్ట్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అనే చెప్పాలి. స్మార్ట్ ఎందుకంటే మంచి అవకాశం కోసం లేట్ అయినా వెయిట్ చేస్తాడు. లక్కీ ఎలా అంటే అతనికి దొరికే ఫ్రెండ్స్ అందరూ టాలెంటెడ్ పర్సన్సే. ఏదేమైనా గానీ నిఖిల్ సిద్ధార్థ్ సినిమా అంటే ఏదో కొత్తదనం తప్పకుండా ఉంటుంది అన్న ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. లేటెస్ట్ గా నిఖిల్ నటించిన సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా. ఆ మూవీ ఈ వారం థియేటర్లకు వచ్చింది. నిఖిల్ ఈ సినిమాతో ఎటువంటి ఫలితాన్ని అందుకునే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే అర్జున్ ఓ హానెస్ట్ గై. కాలేజ్ లో చదువుతున్నప్పుడే ఆయిషా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. లాస్ట్ మినిట్ లో ఆయిషా కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకి అతని లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది అమల. అక్కడతోనే ఆగిపోదు. నిత్య, పార్వతి కూడా అర్జున్ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. ఒక్క అమ్మాయి ఎంటర్ అయితేనే అబ్బాయి లైఫ్ లో ఎన్నో మారతాయి. అలాంటిది అర్జున్ లైఫ్ లోకి అంతమంది అమ్మాయిలు వచ్చారు. ఇంకా మనోడి పరిస్థితి ఊహించుకోండి. మహా ఎంటర్టైనింగ్ గా ఉంటదిలే అన్నట్టు మరో సంగతి. అర్జున్ లైఫ్ లోకి అంతమంది ఆడోళ్ళు రావడానికి ఒకటే కారణం. అదేంటి అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. విశ్లేషణ విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్టు నిఖిల్ ఓ మంచి స్మార్ట్ బాలుడు. నిజం, మంచి టేస్ట్ ఉంది కదలించుకోవడంలో. ఈ మధ్య కాలంలో అతని నుండి వస్తున్న సినిమాలు చూస్తుంటే ఈ విషయాన్ని తప్పకుండా ఎవరైనా ఒప్పుకుంటారు. అదే సంగతిని ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాతో మరోసారి కన్ఫర్మ్ చేశాడు. ఈ సినిమాలో కూడా చాలా మంచి కథ ఉంది. ఆ కథని చాలా నీట్ గా చెప్పారు ఈ సినిమా యూనిట్ అంతా కలిసి. లైన్ గా చూసుకుంటే సింపుల్ లైనే కానీ డెవలప్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే రాసుకున్న పద్ధతి ఆ పాయింట్ ని ఫ్రెష్ గా మార్చేసాయని చెప్పొచ్చు. బేసిక్ గా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ లో సినిమాకి పనిచేసిన రైటర్స్ అందరూ కలిసి చేసిన ట్రీట్మెంట్ కథ మంచి షేప్ తీసుకోవడానికి అవకాశం కల్పించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కథా పాయింట్ లో ఉన్న ఫ్లెక్సిబిలిటీని బట్టి చాలా రకాలుగా చెప్పొచ్చు. ఓ సీరియస్ థ్రిల్లర్ లా సినిమాని చూపించొచ్చు, సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టి భయపెట్టొచ్చు, ఇంకా కొన్ని రకాలుగా చేయడానికి అవకాశం ఉంది. వాటిలో ఏదో ఒక దాన్ని వాడేసుకున్నా, లేకుంటే అవకాశం ఉంది కదా అని అన్నిట్లో వేలు పెట్టేసినా కథ చెడిపోయేది. సో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైన వాటిని మాత్రమే కథలో ఇన్వాల్వ్ చేసుకుంటూ నీట్ గా రాసుకున్నారు. బేసిక్ గా ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ బేస్ అయ్యారు. ఆ తర్వాత మంచి ట్విస్టులు పడ్డాయి. ఇంటర్వల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోయింది. మామూలుగా అదరటం కాదు, ఫుల్ గా ఎక్సైట్ చేసే సినిమా మీద కంప్లీట్ ఇంప్రెషన్ ఇచ్చేస్తుంది. చాలా బాగా డిజైన్ చేశారు. తర్వాత శేఖర్ చంద్ర పాటలు కూడా మంచి ఇంప్రెషన్ తీసుకున్నాయి. వాటన్నింటిని చాలా నీట్ గా పిక్చరైజ్ చేశారు. అన్నిట్లోకి చిరునామా నీ చిరునామా సాంగ్ టూ గుడ్. మంచి స్క్రిప్ట్ పడింది. దాన్ని ఆన్ స్క్రీన్ అందంగా ప్రెజెంట్ చేయడానికి టెక్నికల్ టీమ్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా వర్క్ చేశాయనే చెప్పాలి. ముఖ్యంగా సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ గురించి కూడా చెప్పుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఈ సినిమా కథలో చాలా థ్రెడ్స్ ఉన్నాయి. అవన్నీ ఉండబట్టే ఎక్సైటింగ్ గా ఉంది కదా. వాటన్నింటినీ ప్రాపర్ గా కనెక్ట్ చేయడానికి కొన్నిసార్లు లాజిక్ ని వదిలేయాల్సి వచ్చింది. ఎడిటర్ షార్ప్ గా లేకపోతే ఆ లాజిక్స్ అన్ని జనాలు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. అలా గుర్తుపెట్టుకున్నారంటే సినిమా మీద ఇంప్రెషన్ కలగదు. ఆ అవకాశం ఇవ్వకుండా చాలా నీట్ గా కట్ చేశారు. వెరీ గుడ్ వర్క్ అని చెప్పాలి. ఆ తర్వాత ప్రత్యేకంగా వెన్నెల కిషోర్ గురించి చెప్పుకోవాలి. చాలా మంచి క్యారెక్టర్ పడింది ఈ సినిమాలో. వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఏమీ లేకపోయినా ఏదో ఉందని ఊహించుకుంటూ స్ప్లిట్ పర్సనాలిటీ బాధితుల్లాగా భలే చేశాడు. బాగా నవ్వించారు. ఆయన చేసిన పాత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ గా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో సత్య, సుదర్శన్ కొన్ని మంచి సీన్స్ లో చక్కగా నవ్వించారని చెప్పుకోవాలి. ఇక నిఖిల్ హానెస్ట్ వర్క్ ఈ సినిమాలో కూడా కనపడుతుంది. కథను హీరోయిన్ చేసి తను ఆర్టిస్ట్ లాగా కథకి సపోర్ట్ చేశాడు. పాటలో చాలా బాగున్నాడు. సినిమాలో తంది పెద్ద కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఏమీ కాదు. అవకాశం ఉన్నంత మేర బాగా నటించాడు. హెబా ఎప్పట్లానే మంచి ఇంప్రెషన్ తీసుకుంది. నందిత శ్వేత తమిళ్లో నోటెడ్ ఆర్టిస్ట్. కథలో ఇంపార్టెంట్ అయిన రోలే పడింది. ఆ పాత్రకి న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. అవికా గోర్ స్పెషల్ అపీరెన్స్ స్పెషల్ గా అనిపిస్తుంది. వీరు కాకుండా సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఇంప్రెసివ్ ఎంటర్టైనరే. కొన్ని మైనస్లు ఉన్నాయి. పోతే దాని ప్రభావం సినిమా రిజల్ట్ మీద పెద్దగా ఉండదని అనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ తేలిపోయింది. అంటే సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ని మంచి వాళ్ళగానే చూపెట్టాలి అని దర్శకుడు సంకల్పించుకున్నాడు. దాని మూలంగా సింపుల్ గా ముగించేశారు అనిపించింది. ఎక్కువ ఎక్సైట్మెంట్, థ్రిల్లింగ్ ఇలాంటి ఫ్యాక్టర్స్ లేకుండా సీరియస్ గా తీసుకుంటే సినిమాకి సంబంధించి ఇదో లోట్లా అనిపించింది. లైట్ అనుకుంటే ఓ మంచి ఎంటర్టైనర్ ని చూసామన్న ఫీలింగే ఉంటది ఈ సినిమా చూసిన తర్వాత. నా ఒపీనియన్ అయితే సినిమాలో ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉంది. అది తప్పకుండా అందరినీ ఎంటర్టైన్ చేసింది. సో డెఫినెట్ గా థియేటర్లకు వెళ్ళి చూడదగ్గ సినిమానే. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాకి సంబంధించి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.